గుడివాడకి ఆయనే 30 కాలంలో బలప్రదర్శన చేసుకుంటూ వెళ్ళి ప్రకాశం జిల్లా ఎస్పీ ముందు హల్చల్ చేసిన వ్యక్తి ఈరోజు ఆ వ్యక్తిని ఎందుకని వెనుగళ్ల రాము వెనకేసుకొస్తున్నారని తెలుగుదేశం కార్యకర్తలే క్వశ్చన్ చేస్తున్నారు. వెనుగళ్ల రాము గారు మరి అందుబాటులో లేరా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి? ఏమైంది సార్, అసలు ఏం జరుగుతుంది అక్కడ? గుడ్ మార్నింగ్ సార్. 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి పోరాటం చూస్తే ఇది కేవలం ఆయనకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో జరుగుతుందని నేను చెప్తాను. మామూలుగా వేరే సామాన్యులకు కానీ లేదా ఒక మోస్తరు రాజకీయ నాయకులకు కూడా ఆయనలా పోరాటం చేయడం ఎవరికి సాధ్యం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే 4.5 ఏళ్ల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ మొహం చూడటానికి వీలైన పరిస్థితి. ఆ తర్వాత ఆయన రాజద్రోహం చేశారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసి పుట్టినరోజు నాడు ఒక 20 మంది పోలీసులు గోడల దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసి భారతీయ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఆయన హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాటం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చాక అప్పుడు సాధ్యం కాలేంది ఇప్పుడు రఘురాంపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అడిషనల్ డీజీలుగా ఉన్నవాళ్ళు, ఎస్పీలుగా ఉన్నవాళ్ళు, అప్పుడు ఎవరైతే ఆయన మానవ హక్కులకి భంగం కలిగించారో వాళ్ళందరి మీద సార్ వినిపిస్తుందండి, చెప్పండి. వాళ్ళందరి మీద ఆయన పోరాటం ప్రారంభించారు. సో దానిలో కొంత కదలికలు వచ్చాయి. ఇప్పుడు ఒక దర్యాప్తు అధికారి అయిన విజయపాల్ గారు, అదేవిధంగా ఆయన గుండెల మీద కూర్చొని కొట్టారని ఆయన ఆరోపణ చేశారు. ఆరోపణ చేయటమే కాదు, నిన్న ఆయన పెరేడ్లో కూడా గుర్తింపు ప్రక్రియలో కూడా తులసిబాబే, ఎందుకంటే ఆ మొహానికి కట్టిన కర్చిప్ ఆయనది కిందకి జారింది కాబట్టి ఆయన నేను చూశానని కూడా రఘురామకృష్ణరాజు బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు టోటల్ గా చూసినట్లయితే ఈ పోరాటానికి తులసిబాబు అనే వ్యక్తి, అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేధించారు అదంతా వేరు. తులసిబాబు అనే వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి, అది సునీల్ కుమార్ గారికి బాగా సన్నిహితులని ఆయన ఆరోపిస్తా ఉన్నారు. సో ఆయనకి ఆ విధమైన వేరే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు అసలు అక్కడికి ప్రవేశం ఎలా లభించింది, ఇదంతా కూడా చూడాల్సింది. ఇక మీరు చెప్పిన కోణం, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి గుడివాడలో తెలుగుదేశం పార్టీ విజయానికి బాగా దోహదపడ్డాడు కాబట్టి అక్కడ ఎమ్మెల్యే వెలిగళ్ల రాము గారు కూడా జైలుకి వెళ్ళి మీద పరామర్శించిన పరిస్థితి. దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరో కాదండి, మొత్తానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆయన చంద్రబాబు గారే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కేసులో వెళ్ళి జైల్లో ఉంటే వెళ్ళి పలకరించి వచ్చారు. అది ఆ వైపు నుంచి, పార్టీ వైపు నుంచి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అనేది ప్రశ్న ఉదయిస్తుంది. అది రఘురామకృష్ణరాజు గారు కూడా నేను చెప్పారు, నేను ఇదంతా పేపర్ల ద్వారా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చూసుంటది కాబట్టి యాక్షన్ కోసం వేచి ఉన్నానని. మరోవైపు దర్యాప్తు అధికారి ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఆ కేసుకి సంబంధించి ఆ ఎస్పీ కూడా లా అండ్ ఆర్డర్ కేసు, లా అండ్ ఆర్డర్ చూసేది ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అక్కడ ఎస్పీకి సంబంధించి ఎందుకు ఆ విధంగా జరుగుతుంది, యాక్షన్ ఎందుకు సరైన రీతిలో చేయట్లేదు అనేది కూడా ఆదేశించాల్సింది కూడా చంద్రబాబు. సో ఆ 2 పాత్రల్లో చంద్రబాబు గారే ఇక్కడ ఆ 2 దర్యాప్తు కానీ లేకపోతే యాక్షన్ తీసుకోవడం కానీ టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించి కానీ తులసిబాబు గారికి సంబంధించి, ఎందుకంటే వాళ్ళ అనుకూల పత్రికలో కూడా నేను చూశాను, పుంకాలుగా వచ్చింది. గుడివాడలో చేసే అరాచకాలు, ప్రకాశం జిల్లా దగ్గర నుంచి లేదా గుంటూరులో ఆయన వైసీపీ ఉన్నప్పుడు అప్పుడు అనుకూలంగా అరాచకాలు చేశారండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా అరాచకాలు చేస్తున్నారని చెప్పేసి దానిలో నేను చూశాను. సో వీటన్నిటికీ తెలుగుదేశం పార్టీ అంటే అలాంటి అరాచక శక్తులను ఎందుకు అధికారంలో ఉండి కూడా ప్రోత్సహిస్తుంది అనేది కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని నేనైతే చెప్తాను సార్. రైట్, ఒకసారి డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు. డాక్టర్ ఏఎస్ రావు గారు, గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గారి ముఖ్య అనుచరుడు కామెపల్లి తులసిబాబు రఘురామకృష్ణరాజు గారి గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దాడు. ఆయన ఐడెంటిఫై చేశారు, చెప్పారు. సరే, ఇప్పుడు ఏదో ఆయన మీద తులసిబాబు మీద వరకైతే చర్యలు తీసుకుంటున్నారు, కానీ వెనుగళ్ల రాముకి కనీసం ఏంటి రాము గారు ఫోన్లో అయినా ఆగ్రహం వ్యక్తం చేయటం, లేకపోతే మీడియా ముందు కన్నెర చేయటం అలాంటివి కూడా ఎందుకు లేవండి? క్రమశిక్షణ సంఘం ఉందా మీ పార్టీలో? ఇదివరకు చాలా బలంగా ఉండేది. వాసు గారు ఉంది తిరువూరు ఎమ్మెల్యే వెక్కుపూడి శ్రీనివాసరావు గారి మీద అదే అంటే మాట్లాడితే, దళితులు, బీసీలు అయితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటున్నాయి. వాసు గారు ఉంది. అదే అంటే దళితులు, బీసీలు అయితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటున్నాయి.
వాసుదేవ్ గారు, మీకు ప్యానెల్ పెద్దరికి 99 టీవీ ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు కొన్ని ఆధారాలు, ఇప్పుడు క్రమశిక్షణ సంఘం అనేది తెలుగుదేశం పార్టీలో మిగతా పార్టీల కంటే కూడా క్రమశిక్షణ సంఘం అనేది చాలా ప్రతిష్టంగా ఉంటుంది. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు కొన్ని అన్పార్లమెంటరీ మాట్లాడినా కానీ, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేసినా, కొన్ని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా ఎవరిపైనా కానీ దాంట్లో అంతర్గతంగా ఒక కమిటీ వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళినాయి. ఏ విషయం కానీ చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళకుండా ఏముండదు. పూర్తి అవధానం వాళ్ళకు ఉంది. ఎవరిని తప్పు చేసినా, ఎవరు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే విధంగా ఎవరు చేసినా వారిపైన ఒక ఎంక్వైరీ ఉంటుంది. ఆ ఎంక్వైరీ తేలిన తర్వాత ఖచ్చితంగా వ్యవస్థాపకంగా ఏ చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత ఎంక్వైరీ తేలటం ఏంటండి, సాక్షాత్తు మీ ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు గారు మొత్తుకొని మరీ చెప్పారు, ఐడెంటిఫై చేశారు. కామేపల్లి తులసిబాబు అండి నా గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దాడండి, ఇంత చెప్పి అంత రికార్డ్మెంట్, ఇంత రికార్డ్మెంట్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇవైన తర్వాత మళ్ళీ ఎంక్వైరీలు ఏంటి అంటే, పార్టీ పరంగా ఇంకో ఎంక్వైరీ చేసుకుంటారా? ప్రభుత్వ పరంగా ఎంక్వైరీ అయిపోయింది కదా. ప్రభుత్వం పరంగా ఎంక్వైరీ అయినప్పుడు కూడా దాన్ని యాక్షన్ తీసుకుంటారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అర్హులే. దానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పు చేసిన వాళ్ళ పక్షాన్ని ఎప్పుడు ఇచ్చేయలేదు. తెలుగుదేశం పార్టీ చరిత్ర అది. తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా దాని మీద ప్రతిష్టమైన